I've started recording. What did you learn in our previous session? Hello. Can you guys hear me? Hello. Hey, Sri Lakshmi, Manjula, can you guys hear me? Yes, sir. So respond. Then you have to respond. Huh? What did we learn in our previous session? Yes, bro, we go through history of selenium. Yeah, I remember. Yeah, I'm so sorry. Yesterday, it was an abrupt ending because the Zoom kicked me out. I don't know what happened. I was unable to do anything with the Zoom. Recording stopped and it logged me out from the Zoom. So suddenly it pulled me out. So we have stopped it suddenly. Nothing left actually. In the ending, there was one point, that is the what is that? Notes. Yeah, WebDriver doesn't readily support new browsers. This was the point that we were trying to discuss yesterday, and suddenly the internet, suddenly the Zoom went away. Can you see my screen, guys? Yes, bro. Yeah, so this was the point that we were discussing yesterday. All these points we have discussed, and this was the last point we were discussing, and then it pushed me out. So the last point is WebDriver. The Selenium WebDriver doesn't readily support new browsers. So ఇప్పుడు ఏమైతుందంటే మన ఇంటర్ఫేస్ వల్ల ఏమైంది, ఎవరైతే బ్రౌజర్ని డెవలప్ చేశారో వాళ్ళే మన సెలీనియం ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేసి ఇవ్వాలి, అవునా? రైట్, అది డిస్కస్ చేశాం కదా, వి విల్ గెట్ వెబ్ డ్రైవర్స్ అని. సో ఆ వెబ్ డ్రైవర్ ఒకవేళ కొత్త బ్రౌజర్ వచ్చింది, సపోజ్ ఐ హావ్ క్రియేటెడ్ ఎ న్యూ బ్రౌజర్ కాల్డ్ నిఖిల్ బ్రౌజర్. ఇప్పుడు నిఖిల్ బ్రౌజర్ మీద ఆపరేషన్స్ వర్క్ అవ్వాలి అని అంటే ఎవరు చెప్పాలి? నేను ఏ మెథడ్స్ వాడుతున్నా, ఎట్లా వాడుతున్నా, ఎట్లా ఆపరేట్ చేస్తున్నా అనేది ఎవరు చెప్పాలి? నిఖిల్. నేనే చెప్పాలి. సో నేనే ఆ మెథడ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి ఇవ్వాలి. అంటే నేను ఆ మెథడ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసేంత వరకు నువ్వు నీ సెలీనియం స్క్రిప్ట్ ని దాని మీద రన్ చేయలేవు. అండర్స్టూడ్? అండర్స్టూడ్ గైస్? Yes, bro. ఓకే, సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెబ్ డ్రైవర్ డజంట్ రెడీలీ సపోర్ట్ న్యూ బ్రౌజర్స్. ఏదైనా కొత్త బ్రౌజర్ వస్తే దానికి ఇది వెబ్ డ్రైవర్ వెంటనే సపోర్ట్ చేయదు. ఎందుకు? బికాస్ ఇట్ నీడ్స్ ఎ డ్రైవర్ ఫైల్ విచ్ హ్యాస్ టు కమ్. ఆ డ్రైవర్ ఫైల్ వచ్చేంత వరకు మనకి సపోర్ట్ చేయదు. సో దట్ వాస్ ది పాయింట్ ఇన్ ద ఎండ్ దట్ వీ మిస్ టు డిస్కస్ yesterday, but anyway we covered it today. So today we'll see the next part, that is yesterday మనం చూసిందంతా థియరిటికల్ పార్ట్. అసలు సెలీనియం వెబ్ డ్రైవర్ ఏంటి, ఎవరు కనుక్కున్నారు, దాని హిస్టరీ ఏంటి, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆర్ వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ డిఫరెంట్ థింగ్స్, అవన్నీ చూసాం మనం. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇస్ హౌ టు సెటప్ దిస్ అండ్ హౌ టు యూజ్ దిస్ సెలీనియం వెబ్ డ్రైవర్. సెలీనియం ఐడి మనం ఆల్రెడీ చూసాము, సెలీనియం ఆర్సీ ఇప్పుడు లేనే లేదు. ఇంకా మిగిలింది ఏంటి? సెలీనియం వెబ్ డ్రైవర్ అండ్ గ్రిడ్ కదా. So now let us see how to set up WebDriver and what are the things that we need from the to work with Selenium. Okay, so first thing, మన దాంట్లో ఆల్రెడీ ఎక్లిప్స్ ఉంది, జావా ఉంది. సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ అగైన్ అబౌట్ ఎక్లిప్స్ అండ్ జావా. selenium.dev. Once we go to this selenium.dev site, server దీనికి వెళ్ళిన తర్వాత you will have this Selenium WebDriver. Click on this download. It will take you to your new page. ఇక్కడికి వచ్చింది కదా. We don't need a grid server, right? This is Selenium server grid, but we want a language binding. You see there is a section called Selenium client and WebDriver language bindings. ఈ స్టెప్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. You don't have to worry. You see, select client and driver language bindings, ఇవన్నీ యాజ్ టీజ్ గా స్టెప్స్ అక్కడ ఉంటాయి. సో డోంట్ వరీ.
సో సెలీనియం క్లయింట్ అండ్ లాంగ్వేజ్ బైండింగ్స్, ఎందుకంటే ఇప్పుడు మనం ఏ లాంగ్వేజ్ లో దీంతో ఇంటరాక్ట్ అవ్వబోతున్నాం అనేది ముందే చెప్పాలి కదా దాన్ని. సో మనం దేంతో ఇంటరాక్ట్ అవ్వబోతున్నాం? జావా. Java. సో వీ హ్యావ్ అ డౌన్లోడ్ లింక్ బిసైడ్ జావా, రైట్? డౌన్లోడ్, బీటా డౌన్లోడ్, చేంజ్ లాగ్, ఏపీఐ డాక్స్, 4 లింకులు ఉన్నాయి. దానిలో డౌన్లోడ్ మనం క్లిక్ చేస్తే మనకు కావాల్సిన లాంగ్వేజ్ బైండింగ్స్ డౌన్లోడ్ అవుతాయి. సో లెట్ మీ క్లిక్ ఆన్ ఇట్. ఓకే, దట్ ఈస్ డౌన్లోడింగ్. నా బీటా డౌన్లోడ్ అంటే లేటెస్ట్ వర్షన్ ఉంది, అది ఇంకా పబ్లిక్ కి రిలీజ్ కాలేదు. బట్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు యూస్, అందులో కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, బట్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు యూస్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్. బట్ జనరల్లీ ఎప్పుడైనా కానీ స్టేబుల్ వర్షన్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఐ సజెస్ట్ యూ టు క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఈ బీటా డౌన్లోడ్ ఏంటంటే వర్షన్ 4 వస్తుంది. యూ కెన్ సీ హియర్, నేను ఇక్కడ ఓవర్ చేస్తున్నప్పుడు బీటా డౌన్లోడ్ లో కింద బాటమ్ లో ఒక యూఆర్ఎల్ లాగా కనిపిస్తుందా మీకు? Yes, లెఫ్ట్ yes. సైడ్ బాటమ్ లో జావా 4.0.0 బీటా 1, రైట్? Yes, bro. Yes. when I go to download, see వర్షన్ ఏంటి? 3.141.59. ఇప్పుడు మనకు డౌన్లోడ్ అయింది ఇది Fine. బీటా డౌన్లోడ్ జావా వర్షన్ 4. అంటే సెలీనియం వెబ్ డ్రైవర్ వర్షన్ 4 ఇంకా బీటా వర్షన్ లో ఉంది. అది వచ్చిన తర్వాత మనకు కొన్ని ఎక్స్ట్రా మెథడ్స్ ఉన్నాయి, అవి ఏంటో చెప్తాను నేను. ఓకే, లేదు ఈ చేంజ్ లాగ్ ఏంటి అంటే మన ప్రీవియస్ వర్షన్ కి ఈ వర్షన్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. లెట్ మీ ఓపెన్ దిస్. అండ్ ఏపీఐ డాక్స్ అంటే ఈ వెబ్ డ్రైవర్ లాంగ్వేజ్ బైండింగ్ లో జావాలో మెథడ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటాడు కదా, ఏ మెథడ్ దేనికి వర్కౌట్, ఏ మెథడ్ దేనికి వర్క్ అవుతుంది, ఏది ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి ఏపీఐ డాక్స్. ఓకే, సి వర్షన్ 4 బీటా 1 లో ఏమేమో రిలీజ్ అవుతున్నాయో చూడండి. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. వర్షన్ 4, ఆల్ఫా 6, ఆల్ఫా 5, ఆల్ఫా 4, ఇదంతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే డెవలప్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఈ వర్షన్ దగ్గర. అండర్స్టూడ్? దీనిలో ఏం చేశాడు, గ్రిడ్ లో కొంచెం ఏదో టెస్ట్ కి సంబంధించిన యాడ్ చేశాడు. మైమ్ టైప్స్ అని మనం యూజ్ చేయము, సర్వర్ సైడ్ ఏదో అప్డేట్ చేసుకున్నాడు. అండ్ దెన్ ఓవర్ హెచ్టిటిపిఎస్ నుంచి, అండ్ దెన్ ఇంప్లిమెంట్ ర్యాప్స్ ఎలిమెంట్ బై సెలెక్ట్ ఎలిమెంట్ ర్యాపర్. ఏదో ఒక ఇష్యూ ఎవరో రిపోర్ట్ చేశారు, ఇక్కడ నెంబర్ ఉంది అంటే #6616 అనేది ఏదైనా ఉంది అంటే ఎవరైనా ఒక ఇష్యూ రిపోర్ట్ చేస్తే ఆ ఇష్యూని ఫిక్స్ చేస్తే ఆ నెంబర్ ఇక్కడ వస్తుంది. యు సీ హియర్ #6321 #6616 అట్లా. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ అ నార్మల్, దిస్ ఈస్ సింపుల్ వన్, వర్షన్ నెంబర్ ఈస్ ఈవెన్ బెటర్ అప్రాక్సిమేషన్ టు పై. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రీవియస్ వర్షన్ ఏముంది చూడండి, 3.141.5, 3.141.0. బట్ 1, 2, 3, 4 ఏమైనాయి? వీళ్ళు 1, 2, 3, 4 ఫాలో అవ్వట్లేదు. వీళ్ళు ఫాలో అయ్యేదంటే పైకి సంబంధించిన వర్షన్స్. పై అంటే తెలుసు కదా, 22/7. హలో, Yes, Yes, sir. bro. ఆ 22/7 కి వచ్చే వాల్యూస్ ని ఇక్కడ వేసుకుంటున్నారు వర్షన్స్ లాగా. ఎవరిష్టం వాళ్ళది వర్షన్స్ ఎట్లా ఫాలో అవ్వాలనేది. సో వీళ్ళు ఆ వర్షన్స్ ఫాలో అవుతున్నారు. అండర్స్టాండ్? లేటర్ వర్షన్ వెబ్ డ్రైవర్ 4 వచ్చింది. ఈ 4 లో చాలా చేంజెస్ చేస్తూ వస్తున్నాడు, బట్ ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు మనకి. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తూ వస్తున్నాడు, ఒక్కొక్కటి న్యూ ఫీచర్స్ యాడ్ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఇప్పుడు మనకు వెబ్ డ్రైవర్ 3 లో లేవని అర్థం. లేనివన్నీ ఇక్కడ అప్డేట్ చేస్తూ వస్తున్నాడు. ఇది ఒకటి కొత్త రిలేటివ్ లొకేటర్ అని, దట్ వీఆర్ గోయింగ్ టు సీ. సెలీనియం వర్షన్ 4 వచ్చిన తర్వాత చూడొచ్చు. ఇప్పుడు మనం వీ కాన్ డూ ఎనీథింగ్ బికాస్ వర్షన్ 4 ఇస్ నాట్ యెట్ అవైలబుల్ ఫర్ అస్. ఒకవేళ ఉన్నా మనం డౌన్లోడ్ చేసుకుంటే అది ఎంత వర్క్ అవుతుంది, ఎంత వర్క్ అవ్వదు అనేది మనకు తెలియదు. ఓకే, దిస్ ఈస్ ది ఏపీఐ లాగ్స్. ఇప్పుడు మనకు జావాకి ఎట్లయితే ప్యాకేజెస్ ఉన్నాయో మనం చూసాం కదా, java.lang, java.util ప్యాకేజెస్ ఉన్నాయి కదా. ఇన్ సిమిలర్ వే ఈ లాంగ్వేజ్ బైండింగ్స్ కి ఇన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. org.openql.selenium, CLI, concurrent, dev tools, ఇవన్నీ అవే. ఓకే, ఏ ప్యాకేజ్ లో దానికి సంబంధించిన కోడ్ ఉంటుంది, మనం వీటిని వాడుకుంటాం అంతే. దీని లోపల ఉన్న మెథడ్స్ వాడుకుంటాం. ఓకే, మనకు ఎక్కువగా వాడుకునేది ఈ selenium.support.ui లో ఉన్న మెథడ్స్ వాడుకుంటాం. స్లీపర్, ఫ్లూయెంట్ వెయిట్, వెబ్ డ్రైవర్ వెయిట్, ఇవన్నీ దీంట్లో ఉన్నాయో వాడుకుంటాం మనం. ఓకే, వెయిట్స్. అది కాదు అంటే ఇంకా గ్రిడ్ గురించి ఇప్పుడు వద్దు. ఇక్కడ లొకేటర్స్ ఎక్కువ కనిపించింది. దిస్ వన్. ఓకే, ఇది రిమోట్ లొకేటర్స్. యా,
ఇది కాదు, దిస్ ఈస్ అన్ ఇంటర్నల్ ప్యాకేజ్. దెర్ విల్ బి సమ్ అదర్ ప్యాకేజ్. మీకు ఏ మెథడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూ కెన్ కమ్ ఇన్ టు దిస్, యూ కెన్ సెర్చ్ ఫర్ దట్ మెథడ్ డైరెక్ట్లీ. ఆ మెథడ్ కి డైరెక్ట్ గా సెర్చ్ చేయొచ్చు కూడా. సెర్చ్ చేసుకొని ఇక్కడ ఉంది కదా, యు సీ, యూ కెన్ సెర్చ్ ఇట్. వస్తున్నా చూసారా, సెలీనియం డాట్ సపోర్ట్ లో ఉన్నాయి మనకు కావాల్సిన మెథడ్స్. ఫైండ్ ఆల్, ఫైండ్ బై, ఫైండ్ ఆల్, ఫైండ్ బై, ఫైండ్ బైస్, ఫైండ్ బైస్, ఫైండ్ బై ఎనీ బిల్డర్. సో ఇట్లాంటి మెథడ్స్ అన్ని మనకి ఎక్కడ ఉన్నాయి, ఫైండ్ బై ఐడి, లింక్ టెక్స్ట్ నేమ్స్, ఇవన్నీ org.openqr.selenium.support. Understood? org.d support లోకి వెళ్ళాలంటే alphabetical order లో వస్తే where is support? Yeah, here it is. So if I open this, you'll have this. You see? So ఇవి మెథడ్స్. ఇట్లా మీరు దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ దీని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. You see this? These are all the 8 different locators. 1, 2, 3, 4. Sorry, ఇది లొకేటర్ కాదు, how అనేది 1, 2, 3, 4, 5, 6, 7. ఈ యూజింగ్ కూడా లొకేటర్ కాదు, 8. యూజింగ్ హౌ లొకేటర్స్ కాదు, అవి ఎప్పుడు వాడతామో నేను చెప్తా. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు యూస్. మీకు కావాలంటే ఎప్పుడైనా సరే selenium.devకి రండి. డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లాంగ్వేజ్ పక్కన ఉన్న డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి. దాని లేటెస్ట్ వర్షన్, అన్స్టేబుల్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే బీటా డౌన్లోడ్. దానిలో ఏమేమి చేంజెస్ జరిగినాయి, లేటెస్ట్ వర్షన్ లో ఏం చేంజెస్ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే చేంజ్ లాగ్. అసలు ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఏది దేనికి వాడతారో తెలుసుకోవాలంటే API docs. Is that clear? Yes, sir. Okay, bro. ఓకే, సో మీన్వైల్ మన జావా లాంగ్వేజ్ బైండింగ్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, లెట్ ఇట్ బి లైక్ దట్. అండ్ దెన్ మనం బ్రౌజర్స్ పైన వర్క్ చేయాలి కదా. ఇప్పుడు మనం స్క్రిప్ట్ రాస్తుంటే వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ఇన్ బ్రౌజర్స్, క్రోమ్ కానీ, IE కానీ, ఫైర్ ఫాక్స్ కానీ ఎక్కడో ఒక దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలి. సో దానికి మనకు బ్రౌజర్ డ్రైవర్ కూడా కావాలి కదా, రైట్? మనం జస్ట్ లాంగ్వేజ్ Yes, sir. బైండింగ్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు బ్రౌజర్ ని వర్క్ చేయడానికి, బ్రౌజర్ మీద వర్క్ చేయడానికి ఆ బ్రౌజర్ డ్రైవర్స్ కావాలి. సో లెట్ us see that. అండ్ నిన్న మనం దీని గురించి వెతికాం కదా, వైల్ లాంగ్వేజ్ బైండింగ్స్ ఫర్ అదర్ లాంగ్వేజెస్ ఎగ్జిస్ట్, దీస్ ఆర్ ద కోర్ వన్స్ దట్ ఆర్ సపోర్టెడ్ బై మెయిన్ ప్రాజెక్ట్ హోస్టెడ్ ఆన్ గిట్హబ్. ఈ 5 లాంగ్వేజెస్ మాత్రమే selenium.dev వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అది కాకుండా వేరే లాంగ్వేజెస్ కావాలి అంటే యూ కెన్ గో టు హియర్. వేర్ ఇస్ దట్? యా, యు సీ హియర్ Selenium, language Go, language Haskell, language JavaScript, language Perl, PHP, R dot. Can you ఇవన్నీ who's that? I'm hearing a lot of disturbances. Can you go on mute, please? Yeah, thank you. Sorry. Yeah, so మనకు ఈ లాంగ్వేజెస్ ఉన్నాయి, అదర్ లాంగ్వేజెస్ అదర్ దెన్ వాట్ జావా అదర్ దెన్ Selenium వాట్ ఒరిజినల్లీ సపోర్ట్స్ అఫీషియల్లీ. అవి కాకుండా ఇవి ఉన్నాయి చూడండి. కాకపోతే ఇవి ఎవరు తయారు చేశారు? నాట్ selenium.dev ఆర్ నాట్ ద టీమ్ ఆఫ్ selenium.dev. దీస్ ఆర్ ది ఆథర్స్. యు సీ, మికీ టెబెకా, ఆడమ్ కర్టిస్, ఆడమ్ క్రిస్టియన్, జార్జ్, ఫేస్బుక్ కమ్యూనిటీ, OpenSCI, గూగుల్. సో వీళ్ళు ఈ లాంగ్వేజ్ బైండింగ్స్ తయారు చేశారు. ఈ లాంగ్వేజ్ బైండింగ్స్ వాడుకోవాలంటే మనకి ఈ లాంగ్వేజెస్ రావాలి, ఏదో ఒకటి. డాట్ కానీ, R, PHP, Perl, JavaScript, Haskell అండ్ Go. ఈ లాంగ్వేజెస్ ఏవో ఒకటి వస్తే అప్పుడు మన ఈ లాంగ్వేజ్ బైండింగ్స్ వాడుకోవచ్చు. కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఆథర్స్ ఎప్పటి వరకు ఈ లాంగ్వేజ్ బైండింగ్ కి సపోర్ట్ ఇస్తారు అనేది మనకు తెలియదు. అవునా? హలో, Yes, sir. selenium.dev అంటే వాళ్ళ అఫీషియల్ సైట్ కాబట్టి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే మనం రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఫిక్స్ చేస్తారు. బట్ వాట్ అబౌట్ దిస్? దే వోంట్ బి ఏబుల్ టు. అండర్స్టూడ్? So that is why we will go with the basic supported languages: C#, Java, Ruby, Python and JavaScript. Mostly market lo ekkuva unnadi Java, but recently Python మీద కూడా ట్రెండ్ పెరుగుతుంది. సో either Java or Python, anything is fine. మీకు సింటాక్స్లు మారుతాయి తప్ప మిగిలినంతా సేమ్ టు సేమ్ ఉంటాయి. కాన్సెప్ట్ అంతా సేమ్, Selenium కాన్సెప్ట్. సో whether it is Java or Python, you don't have to worry. It's pretty simple. If you know basics of Python, then you can continue with Selenium also. Okay, C# undi kani takku undi market lo. As per my analysis and as per my understanding, C# is a little less because
C# మీద కోడ్ రాయాలి అని అంటే మనం విజువల్ స్టూడియో రాయాలి, విజువల్ స్టూడియో రావాలి. దట్ ఈస్ అగైన్ ఎ లైసెన్స్డ్ టూల్. మనం ఈ UFT నుంచి సెలీనియం కి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు చాలా మంది అని అంటే బికాస్ ఆఫ్ ది లైసెన్సింగ్ కాస్ట్. ఆ లైసెన్సింగ్ కాస్ట్ పోగొట్టుకోవడానికే మనం సెలీనియం సైడ్ షిఫ్ట్ అవుతున్నాం. మళ్ళీ C# వాడుకొని మళ్ళీ విజువల్ స్టూడియోకి లైసెన్స్ తీసుకోవాలి అని అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ మూవింగ్ ఫ్రమ్ UFT టు సెలీనియం, రైట్? సో అందుకని most of the people use Java or Python for Selenium scripts. Understood? Okay, sir. All right. Now browsers తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకు కొన్ని డ్రైవర్స్ కావాలి. అవి ఎవరు బ్రౌజర్ ఓనర్సే తయారు చేసి ఇవ్వాలి. వాళ్ళు తయారు చేసి ఎక్కడ పెట్టారు అనేది మనం తీసుకొని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, యు సీ దిస్ ఇస్ Selenium IDE, yeah, third party drivers and plugins. I click here. What? Sorry. These are all plugins, but I don't need the plugins. I need the browser drivers. Here are a number of plugins. Okay, Selenium can be extended through the use of plugins. Yeah, here it is, browsers. You see, Firefox, IE, Safari, Opera, Chrome, and Edge. ఇన్నింటికి సపోర్ట్ చేస్తుంది ఇది. వీళ్ళు మాత్రమే మనకి ఇప్పుడు బ్రౌజర్ డ్రైవర్స్ ఇచ్చారు. ఇవి కాకుండా ఇంకేమున్నాయి? మన మొబైల్స్ లో ఏదో వాడతారు కదా, MI బ్రౌజర్ ఉంది. MI బ్రౌజర్ కి మనకి వెబ్ డ్రైవర్ లేదు, సో యూ కెనాట్ యూస్ MI బ్రౌజర్. ఓకే, అట్లాంటివి ఏమన్నా డిఫాల్ట్ బ్రౌజర్స్ అట్లాంటివి ఏమన్నా ఫోన్లలో సపరేట్ గా తయారు చేసుకొని ఇస్తే వాటికి మన దగ్గర కోడ్ ఉండదు. We cannot automate those tools. Okay, browser drivers malli ikkada enduku ichcharu. Fine, anyway, this was the old URL, that is why we are seeing this. Okay, fine, ikkada unnai. Ippudu chudandi, I want to download this Mozilla Firefox. I can go to this documentation, దీనికి వెళ్తే ఇక్కడ వస్తుంది information. Now you see here we have supported platform information, and then there is a download. It should not come to this page actually. Just a second, మళ్ళీ వీళ్ళు మార్చినట్టున్నారు. ఈ కంపాటబిలిటీ ఇన్ఫర్మేషన్ కోసం ఉంది. This is OS source code. ఐఈకి అయితే ఇక్కడే ఉంటుంది, ఎందుకంటే ఈ డిఫాల్ట్ ఇనిషియల్ గా వీళ్ళు ఐఈకి ఇక్కడే రాశారు, వీళ్ళే రాశారు కాబట్టి కోడ్. యూ కెన్ డౌన్లోడ్ దిస్ ఐఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ డ్రైవర్ సర్వర్ డైరెక్ట్లీ ఫ్రమ్ హియర్. సో ఇఫ్ యువర్ మెషిన్ is 32-bit, then you have to download 32-bit Windows IE. If your IE is 64-bit, then you have to download 64-bit IE. Okay, to know that, open your browser. Go here and then about Internet Explorer. You see, this is version 1809. Okay, IE version is 1809. So, and my system is 64-bit, so I'll go with 64-bit Windows IE. I'll click on it. It will take you to a internet. Yeah, you see, it is downloaded automatically, right? సో ఎందుకు అని అంటే ఐఈకి మాత్రం మైక్రోసాఫ్ట్ వాడు ఇవ్వలేదు మనకు డ్రైవర్ సపోర్ట్, వాడు తయారు చేయలేదు. ఇనిషియల్ గా మీకు నిన్న చెప్పాను కదా, సెలీనియం ఇనిషియల్ గా వర్కౌట్ అవ్వాలి అని అంటే బ్రౌజర్ కి సంబంధించి వెబ్ డ్రైవర్ కి సంబంధించిన కోడ్ వర్కౌట్ అవ్వాలంటే వీళ్ళు ఏదో ఒక బ్రౌజర్ మీద టెస్ట్ చేయాలి కదా, ఆ బ్రౌజర్ ఐఈ. సో అప్పటి నుంచి ఐఈకి సంబంధించిన డ్రైవర్ ఫైల్ సెలీనియం వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. అండర్స్టాండ్? ఓకే, నౌ యా, ఈ గెక్కో డ్రైవర్ ఎందుకో రాలేదు. ఐ మీన్ ఇట్ డిడ్ నాట్ టేక్ us to the right page. Okay, but when I clicked on Chrome documentation, you see Chrome driver and then all versions available in downloads. You see here latest stable release is 89. Okay, just click on this latest stable release. Now you will see what are the files that are available under this link. ఈ లింక్ లో మనకి ఏమేమి ఉన్నాయి 89 వర్షన్ లో.
Okay, now go here. If you see here, ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, క్రోమ్ డ్రైవర్ ఫర్ లైనక్స్ 64, మ్యాక్ 64, మ్యాక్ 64, విండోస్. నా సిస్టమ్ ఏంటి, విండోస్. సో ఐ విల్ డౌన్లోడ్ Windows. Just click on it, it will download another zip file. You see, now we have Chrome driver, IE driver. Okay, right. Now let us go back and see the Firefox one. Okay, Firefox downloads, where is it? It's actually GitHub ke lali, but I don't. Okay, working on Firefox. Do we have any downloads here? This is source code documentation. Testing and test infrastructure, Gecko driver. You see here, వీళ్ళు సైట్ మార్చారు కాబట్టి ఇక్కడికి వచ్చింది. బట్ అండర్ డాక్యుమెంటేషన్ యూ విల్ కమ్ టు దిస్ టెస్టింగ్ అండ్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండర్ దిస్ యూ సీ గెకో డ్రైవర్. ఈ గెకో డ్రైవర్ మీద క్లిక్ చేస్తే యూ విల్ కమ్ టు దిస్ ప్లేస్ అండ్ వేర్ ఈస్ ద డౌన్లోడ్ బటన్. Okay, releases are made available on GitHub. So I'm just clicking on these releases. You see, now it came to Mozilla's GitHub. Ikkada driver undi. Now just click on this driver name, or మీరు డైరెక్ట్ గా URL కైనా రావచ్చు డ్రైవర్ డౌన్లోడ్ చేసుకోవడానికి. గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, now the latest stable version is latest release. You see, verified 2.0.29.0. just click on this. Come on, what's happening? Okay, once you click on this you will see these things. Okay, దీంట్లో ఇప్పుడు నాకు కావాల్సిన లైనక్స్ కాదు, విండోస్. సో ఐ హావ్ విండోస్ 32 అండ్ విండోస్ 64. నాది 64-bit OS కాబట్టి ఐఎమ్ యూజింగ్ 64 one. Just click on it, it will download the Gecko driver. You see, now మన లాంగ్వేజ్ బైండింగ్స్ డౌన్లోడ్ అయినాయి, బ్రౌజర్ డ్రైవర్స్ కూడా డౌన్లోడ్ అయినాయి. మేజర్ బ్రౌజర్ డౌన్లోడ్స్ క్రోమ్, IE అండ్ ఫైర్ఫాక్స్. అంతకంటే మేజర్ ఇంకెక్కువ ఏం వాడతాం, ఏం వాడడం కదా, రైట్? సో ఐ హావ్ డౌన్లోడెడ్ ఆల్ ది బ్రౌజర్ డ్రైవర్స్ యాజ్ వెల్. నౌ లెట్ us go back to our Selenium. కావాలి అంటే ఎడ్జ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. Okay, click on add documentation. It will go to the browser downloads, but you see the URL developer.microsoft.com. So this is not from selenium.dev, this is from Microsoft. Okay, and then we have Microsoft. No, we don't want the edges, but we want the drivers for those things. No, download for Linux, no. Yeah, you can see here WebDriver supports Microsoft WebDriver for Microsoft Edge version 18. I don't know what is my Edge version. దాన్ని బేస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి మనం. Go to this and then help and feedback. Where is the about? About it. Somewhere else. ఇక్కడే అబౌట్ వచ్చేది ఇంతకు ముందు, దాని మీద క్లిక్ చేస్తే ఈ ఎడ్జ్ వర్షన్ తెలిసేది. బట్ ఐ డోంట్ నో వై నౌ ఇట్స్ నాట్ షోయింగ్. ఓకే, అండర్ సెట్టింగ్స్ డిఫాల్ట్ బ్రౌజర్ ఇస్ దిస్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ద ఫాస్టెస్ట్. యా, యు సీ హియర్ అబౌట్ దిస్ యాప్. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత బాటమ్ లో వస్తుంది వాట్ ఈస్ మై ఎడ్జ్ వర్షన్ 44, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ HTML 18. Okay, 18 is my version. Now let us go back to the downloads of Edge under Chrome. 18 దేనికి సపోర్ట్ చేస్తుంది చూడండి. my version is 18, right? ఇది version 6. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అప్ టు 17 వరకే ఇక్కడ ఉంది, రైట్ కదా? Then you see here Microsoft WebDriver for Microsoft Edge version 18 is a Windows feature on demand.
టు ఇన్స్టాల్ రన్ ద ఫాలోయింగ్ ఇన్ అన్ ఎలివేటెడ్ కమాండ్ ప్రాంప్ట్. అంటే ఇది డౌన్లోడ్ చేసుకొని ఇది ఒకటి ఎక్స్ట్రా రన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెబ్ డ్రైవర్ వచ్చేస్తుంది మనకి. యూ డోంట్ హ్యావ్ టు డూ దిస్ డౌన్లోడ్స్. జస్ట్ ఈ కమాండ్ ఒకటి రన్ చేయాలి, ఎడ్జ్ పని చేయాలి అంటే. వీడు ఇచ్చాడు ఇక్కడ, ఎందుకంటే వీడు ఇలాగే చెప్తున్నాడు. బికాస్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఎవరిది? విండోస్ వాడిది, అవునా? Yes. సో మనం వాడుతున్న ఓఎస్ విండోసే. సో ఆల్రెడీ ఈ వెబ్ డ్రైవర్ అనేది మన సిస్టంలో ఉందంట. అది ఎనేబుల్ అయ్యి మనం వాడుకోవడానికి కమాండ్ ప్రాంప్ట్ లో ఇది రన్ చేయమని చెప్పి చెప్తున్నాడు. అండర్స్టాండ్? బట్ బిఫోర్, అంటే మీ సిస్టమ్స్ లో కనుక వర్షన్ 18 కంటే తక్కువ ఉంటే, సి ఫర్ బిల్డ్స్ ప్రియర్ టు 18, 17 కానీ 16 కానీ ఇక్కడ ఉన్నాయి కదా చూడండి, 17, 16, 15 అట్లా ఏవైనా వర్షన్స్ ఉంటే యూ కెన్ డౌన్లోడ్ దీస్ థింగ్స్ అండ్ యూజ్ దెమ్. కానీ మీ ఎడ్జ్ వర్షన్ కూడా 18 అండ్ అబోవ్ ఉంటే యూ హ్యావ్ టు జస్ట్ రన్ దిస్ కమాండ్ ఆన్ యువర్ కమాండ్ ప్రాంప్ట్, అంతే, ఇంకేం అవసరం లేదు. అండర్స్టాండ్? Yes, sir. Okay, so now forget about this Microsoft Edge. Now let's go back to our Eclipse and see how do we use these downloaded driver files and setup files. Okay, let me open it. Mana project open chesi first language binding kavali kada. Language bindings are other third party libraries, avuna, వేరే libraries. ఇప్పుడు ఆ libraries ని నా Eclipse లో నేను యాడ్ చేయాలి, నా ప్రాజెక్ట్ లో యాడ్ చేయాలి. ఎట్లా యాడ్ చేయాలి? We have two things, manual గా యాడ్ చేయడము, రెండు Maven తో యాడ్ చేయడము. Maven will discuss a little later. While it is opening, I'll move these downloaded files to some other place. Okay, Gecko driver, Chrome driver, IE driver, and Selenium.language bindings. I'll cut this, paste it in our okay, paste it here. Now I want to extract all these things. Direct zip folder ne upload cheyalem kabatti I have to extract these things. Okay, దీంట్లో నాకు మళ్ళీ ఫైల్స్ ఉంటాయి. ఫైల్ Selenium and the next Chrome driver కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. All right, you will see only one driver exe file. వచ్చిందా? నెక్స్ట్ Gecko, కంపల్సరీ ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటేనే మీకు ఇక్కడ నుంచి రీడ్ చేసుకోగలుగుతాం మన కోడ్. అండ్ దెన్ ఫర్ IE extract. All right, now zip folder లో ఉన్నాయన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిపోయినాయి. I don't need these zip files, so I'm just deleting them. Now I have the required things. Okay, my Eclipse project is also opened, so I'm going to link those language bindings to with this project. అంటే మనం జావాని ఎట్లయితే లింక్ చేసుకున్నాం, మనం స్టార్టింగ్ లో ఎక్లిప్స్ ఓపెన్ చేసినప్పుడు జావా వర్షన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, డౌన్లోడ్ చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ జావా ఆటోమేటిక్ గా వచ్చింది. మరి సిమిలర్లీ మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న లాంగ్వేజ్ బైండింగ్ జార్స్ ఉన్నాయి కదా, యు సీ దిస్ ఈస్ ఎ జార్, దిస్ ఈస్ ఎ జార్ అండ్ వీ హ్యావ్ మల్టిపుల్ జార్స్ హియర్. ఈ జార్స్ అన్ని అక్కడికి రావాలి కదా. సో దానికోసం స్టెప్స్ నౌ గో టు ఎక్లిప్స్, సెలెక్ట్ ది ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. యు ఆర్ ఫాలోయింగ్ మీ రైట్? Yes, bro. ఓకే, ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే యూ విల్ సీ ఆప్షన్స్. అండర్ దిస్ యూ విల్ సీ బిల్డ్ పాత్. యు సీ దిస్? ఈ బిల్డ్ పాత్ లో కాన్ఫిగర్ బిల్డ్ పాత్ కి వెళ్ళండి. ప్రాజెక్ట్, రైట్ క్లిక్, బిల్డ్ పాత్, అండర్ బిల్డ్ పాత్ గో టు కాన్ఫిగర్ బిల్డ్ పాత్. ఓకే, లేదంటే యూ కెన్ గో టు ప్రాపర్టీస్, అండర్ ప్రాపర్టీస్ యూ కెన్ సెలెక్ట్ జావా బిల్డ్ పాత్. ఇట్ విల్ టేక్ అస్ టు ద సేమ్ స్క్రీన్. ఇక్కడికే వస్తుంది. ఓకే, ఆర్ సెకండ్ వన్ బిల్డ్ పాత్ అండ్ దెన్ కాన్ఫిగర్ బిల్డ్ పాత్. సేమ్ విండోనా? Yes, bro. రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్ళి ప్రాపర్టీస్ ఓపెన్ అయిన తర్వాత జావా బిల్డ్ పాత్ సెలెక్ట్ చేసుకోండి, లేదా రైట్ క్లిక్ ఇచ్చి బిల్డ్ పాత్ సెలెక్ట్ చేసుకుని కాన్ఫిగర్ బిల్డ్ పాత్ సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, నౌ ఐ హ్యావ్ టు యాడ్ అదర్ జార్స్. సో ఆ జార్స్ కోసం ఏం చేయాలంటే మీరు ఇక్కడ క్లాస్ పాత్ ఉంది కదా,
అండర్ లైబ్రరీస్ ట్యాబ్. ఈ లైబ్రరీస్ ట్యాబ్ లో క్లాస్ పాత్ సెలెక్ట్ చేసుకుని click on add external jars. Okay, just click on add external jars. Once you click on add external jars, అది మనల్ని ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకోమంటుంది. You see, select window came. Now I want to go to this Selenium. And then I have files used. Under this I have Selenium Java. So I have to add all the jar files. అన్ని jar files add చేయాలి. సో ఈ రెండు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఫోల్డర్ లోకి ఎంటర్ అయితే ఇది పోతుంది. సో ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ దిస్ ఫోల్డర్. ఈ రెండు యాడ్ చేస్తున్నా. You see, both of them are added. Now again select class path, click on add external jars. ఇప్పుడు ఆ లోపల ఫోల్డర్ లో ఉన్నాయి కదా, అది ఓపెన్ చేసి ఇవి సెలెక్ట్ చేసుకోండి. అన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్. రైట్, దెన్ క్లిక్ ఆన్ అప్లై, దెన్ అగైన్ అప్లై అండ్ క్లోజ్. Now if you see under referenced libraries, మనకు కావాల్సిన జార్ ఫైల్స్ వచ్చేసినాయా? Yes, bro. Yes, sir. అంతకుముందు ఓన్లీ JRE ఉండే, బట్ నౌ యూ ఆల్సో గాట్ రిఫరెన్స్డ్ లైబ్రరీస్. సో మనం ఏం చేసినామంటే మన ప్రాజెక్ట్ లో ఈ లైబ్రరీస్ కూడా వాడుకుంటాం. సో అందుకని దాన్ని ఆ లైబ్రరీస్ ని మన ప్రాజెక్ట్ కి యాడ్ చేసుకుంటాం. దీని లోపల ఏముంటాయి మళ్ళీ అవే ప్యాకేజ్లు. యూ సీ హియర్ ఆల్ దీస్ ప్యాకేజెస్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ దిస్. మనం ఈ ప్యాకేజెస్ వాడుకొని మన సెలీనియం కోడ్ రాసుకుంటాం ఇన్ జావా లాంగ్వేజ్. అండర్స్టూడ్? Yes, bro. ప్రతి ప్యాకేజ్ కి యాడ్ చేసుకోవాలా బ్రో అది? ప్రతి ప్యాకేజ్ కాదు, ప్రాజెక్ట్. ఓకే, ప్రాజెక్ట్ ప్రతి ఒకసారి యాడ్ project. చేసుకుంటే చాలు. యా, Okay. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకుంటే అన్ని ప్రాజెక్ట్స్ కి సెపరేట్ గా యాడ్ చేసుకోవాల్సిందే మాన్యువల్ గా. బట్ డోంట్ వరీ, లేటర్ వీఆర్ గోయింగ్ టు సీ Maven. సో అక్కడ మీకు ఈ ప్రాబ్లం ఉండదు, మాన్యువల్ గా యాడ్ చేసే ప్రాబ్లం ఉండదు. ఓకే, But if Maven is not there, then you have to add it like this. Okay. And now మనకు వెబ్ డ్రైవర్ ఫైల్స్ కూడా ఉన్నాయి కదా. వెబ్ డ్రైవర్ ఫైల్స్ where did I keep? Under this files used లోనే ఇక్కడ ఉన్నాయి. So what I'm going to do is these మూడు separate folders పెట్టే బదులు I'll bring everything into a same folder. So it will be easy for us. Okay. వెబ్ డ్రైవర్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. నా దీనిలో ఉన్న క్రోమ్ డ్రైవర్ ని తీసుకెళ్ళి దీనిలో పెట్టేస్తున్నా. ఈజీ యూసేజ్ కోసం ఎక్కడున్నా ఏం కాదు. ఓకే, అన్ని ఒకే దగ్గర పెట్టుకోవడానికి ఈ పని చేస్తున్నాను నేను, అంతే, వేరేం లేదు. గెకో డ్రైవర్, అండ్ దెన్ అగైన్ IE డ్రైవర్. సో ఆల్ వెబ్ డ్రైవర్స్ ఆర్ అట్ వన్ ప్లేస్ నౌ. ఇప్పుడు మనం కోడ్ రాయడం స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏదైనా కోడ్ రన్ చేయాలి అంటే సెలీనియం, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ బ్రౌజర్ తో కాన్ఫిగరేషన్ అవ్వాలి. రైట్, మనం బ్రౌజర్ మీదనే కదా వర్క్ చేసేది సెలీనియం కోడ్ రాయాలి అంటే. Yes, bro. సో లెట్ us see how do we open a browser, how do we start writing code. Okay, just give me a second, I'll put all this. Now I'm not going to use the same these packages. I'm going to create another package for Selenium. Okay, right click, new package, com dot smart dot Selenium. Okay, I'm creating a package, and inside this package I'm going to create a new class. Sorry, select the package, right click, new class. Now this will be C1 underscore intro to Selenium. web driver. Okay, I need a main method. Just finish. All right, now we have a class. ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది, ఇప్పుడు సెలీనియం లో వర్క్ చేయాలంటే ఫస్ట్ మన బ్రౌజర్ డ్రైవర్ ని ఇన్వోక్ చేయాలి, బ్రౌజర్ ని ఓపెన్ చేయాలి. అవునా? రైట్, సో బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే అది ఎట్లా ఓపెన్ అవుతుంది? ఇక్కడ మనకు వెబ్ డ్రైవర్స్ ఉన్నాయి. దీన్ని ఇన్వోక్ చేస్తే ఆటోమేటిక్ గా డ్రైవర్ ఓపెన్ అవుతుంది. ఎట్లా? నౌ యూ సీ, నేనేం కోడ్ రాయలేదు, బట్ ఐ హావ్ క్రోమ్ డ్రైవర్ డాట్ exe ఫైల్. అవునా? ఇక్కడ చూడండి, ఇప్పుడు నా క్రోమ్ బ్రౌజర్స్ అన్ని క్లోజ్డ్ లోనే ఉన్నాయి కదా. యు ఆర్ ఏబుల్ టు సీ ఇట్, రైట్? Yes, sir. Okay. Yes, bro. Now I'll just double click on this.
ఇది extra laptop configuration. So if you skip it, it will automatically open my browser. You see Chrome driver started successfully. అర్థమైందా? Is it saying that Chrome driver was started successfully? Chrome driver start కావాలంటే ఏం చేయాలి మనం? దీనిపైన డబుల్ క్లిక్ చేయాలి డబుల్ క్లిక్ కదా. బట్ అట్లా కాకుండా నేను కోడ్ ద్వారా చేయాలి అనుకుంటే, ఇఫ్ ఐ వాంట్ టు డూ ఇట్ వయా కోడ్, కోడ్ ఐ నీడ్ టు రైట్ సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ రైట్ హియర్. అది Yes. సో దానికి మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ. యు సీ దిస్ సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వాడుకొని ఇక్కడ ఏం ప్రాపర్టీ పెడుతున్నాం అని అంటే, మన ఈ బ్రౌజర్ డ్రైవర్ ఎక్కడైతే ఉందో, ఏ పాత్ లో ఉందో అది మనం మెన్షన్ చేయాలి. ఓకే, అది మెన్షన్ చేయడానికి ఇది ఒక కీ, ఇది ఒక వాల్యూ. ఇక్కడనేమో పాత్ వస్తుంది, ఇక్కడనేమో ఇది ఏంటి అనేది చెప్పడానికి ఇక్కడ ఒకటి పెట్టాలి. సో మన సెలీనియము ఇక్కడ మనం ఇచ్చే కీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ బ్రౌజర్ తీసుకోవాలి అని. ఓకే, నౌ లెట్ మీ డూ దిస్ ఫర్ క్రోమ్. బ్రౌజర్ invoking. Okay, and here it will be the path to driver dot exe file. ఇక్కడేనేమో కీ. ఓకే, ఇవి రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఇప్పుడు మనం ఇవ్వాలి. ఈ కీ ఏంటి, ఈ పాత్ టు డ్రైవర్ exe ఫైల్ ఏంటి. పాత్ టు డ్రైవర్ exe ఫైల్ ఇస్ వెరీ సింపుల్. క్రోమ్ డ్రైవర్ exe ఉంది, ఇగో ఇది పాత్. ఈ పాత్ సెలెక్ట్ చేసుకొని దానికి ఇది యాడ్ చేయాలి. లేదంటారా, సింపుల్ గా షిఫ్ట్ క్లిక్, ఈ ఫోల్డర్కి వచ్చిన తర్వాత షిఫ్ట్ క్లిక్ చేసి దీని మీద మీకు ఏ డ్రైవర్ అయితే కావాలో, ఏ ఫోల్డర్ అయితే కావాలో దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేస్తే యూ విల్ సీ అన్ ఎక్స్ట్రా ఆప్షన్ కాల్డ్ కాపీ యాస్ పాత్. కనిపించిందా? యు సీ దిస్. నార్మల్ గా రైట్, ఇప్పుడు షిఫ్ట్ పట్టుకోకుండా రైట్ క్లిక్ ఇస్తున్నా. డూ యూ సీ కాపీ యాస్ పాత్ ఇన్ దిస్? నో, కాపీ ఉంది కానీ కాపీ యాస్ పాత్ Copy లేదు. path పాత్ లేదు. కాపీ చేసుకోవడానికి లేదు. నౌ అగైన్ ఐ విల్ ప్రెస్ షిఫ్ట్ అండ్ రైట్ క్లిక్. Now you see copy as path is added here. yes sir. Just select this, go to Eclipse and then And paste it here. That's it. The extra toggle add అయితే you can remove them. Understood? So now the path of the Chrome driver.exe file is added. ఇది మన path of the Chrome driver. కానీ దీన్ని ఏదో ఒక కీలో స్టోర్ చేయాలి కదా. మనం ఏది పడితే అది, ఇప్పుడు క్రోమ్ డ్రైవర్ లేకపోతే మై డ్రైవర్ అట్లా పెడితే తీసుకోదు. దీనికి ఒక స్పెసిఫిక్ కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్ ఏంటి? వెబ్ డ్రైవర్ డాట్ డ్రైవర్ డాట్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఒకసారి సెట్ చేస్తే మళ్ళీ వాడడం దాన్ని మనం. Where did I set? Yeah, WebDriver dot, sorry, Chrome dot driver. This is the syntax that we have to use. WebDriver dot Chrome dot driver. ఇది కీవర్డ్. సో క్రోమ్ ని ఇన్వోక్ చేయాలంటే ఈ వేరియబుల్ లోనే ఈ వాల్యూని స్టోర్ చేయాలి మనం. ఎందుకంటే ఈ ప్యాకేజెస్ ఉన్నాయి కదా, లాంగ్వేజ్ బైండింగ్ ప్యాకేజెస్, ఇక్కడ దీనిలోంచి బ్రౌజర్ ని ఇన్వోక్ చేయాలంటే వాళ్ళు ఈ వేరియబుల్ ని వాడుకుంటారు, సిస్టమ్ గ్లోబల్ వేరియబుల్ ని వాడుకుంటారు. అందుకే మనం సిస్టమ్ కే ప్రాపర్టీ సెట్ చేస్తున్నాం. చూసారా? సిస్టమ్ ఫ్రమ్ వేర్ ఇస్ ఇట్ కమింగ్? జావా డాట్ లాంగ్వేజ్. సో ఈ సిస్టమ్ లోంచి డైరెక్ట్ గా మన హోల్ సిస్టమ్ కి ఈ ప్రాపర్టీని సెట్ చేస్తున్నాం. ఏంటా ప్రాపర్టీ? మన బ్రౌజర్ డ్రైవర్ ఎక్కడ ఉందో ఆ పాత్, అది ఎందులో స్టోర్ చేస్తున్నాం? ఈ వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం. వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్. ఎందుకు అని అంటే ఇక్కడ ప్యాకేజెస్ ఉన్నాయి కదా మనకి. యు సీ హియర్ అండర్ దిస్ డ్రైవర్స్ లో వాళ్ళు ఆ వేరియబుల్ వాడుకొని ఓపెన్ చేసుకుంటారు దీని లోపల ఎక్కడో. అండర్స్టూడ్? యు సీ హియర్ Safari is here, Opera is here, and where is Chrome? Yeah, Chrome is here. ఈ క్రోమ్ లోంచి ఆ డ్రైవర్ ని ఇన్వోక్ చేసుకోవడానికి మనకి ఇక్కడ అంటే సోర్స్ అటాచ్ చేయలేదు కాబట్టి ఇది కనిపించదు, బట్ ఫైన్. సో దీనిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వేరియబుల్ నుంచి ఆ పాత్ తెచ్చుకొని ఈ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తారు. అండర్స్టూడ్? Right? So this helps us set the browser. Okay, now Chrome browser setup.
ఇప్పుడు ఈ డ్రైవర్ మనకు కావాలి కదా, ఈ బ్రౌజర్ ఓపెన్ చేసి ఒక URL కి వెళ్ళాలి కదా. సో ఫర్ దట్ we have to call the WebDriver interface. WebDriver or Chrome driver is a class. ఇది Chrome driver.exe అంటే దీని లోపల మనకు కావాల్సిన ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఎ క్లాస్. దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి మనం. ఓకే, Chrome driver class. Now how to create objects for Chrome driver class? You see here org Chrome driver class is coming from org.openqr.selenium.chrome. మనం ఇందాక యాడ్ చేసింది ఇదే, right? I'm selecting this Chrome driver. What is the next one? Driver equals to new Okay, driver is equals to new Chrome driver. new Chrome driver. Chrome driver. That's it. This would be enough. Now we have created an object for this Chrome driver. అవునా? Chrome driver కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ Yes, sir. చేసుకున్నాం. ఇప్పుడు బ్రౌజర్ ని ఓపెన్ చేయాలి. ఓపెన్ Browser. బ్రౌజర్. టు ఓపెన్ ఏ బ్రౌజర్ మెథడ్స్ ఎందులో ఉన్నాయి? Chrome driver క్లాస్ లో ఉన్నాయి. సో దాన్ని ఓపెన్ చేయాలంటే మనం ఏం చేయాలి? డ్రైవర్ మెథడ్ Driver. డ్రైవర్ ఆబ్జెక్ట్ మీద వర్క్ చేయాలి. So I Driver use this dot. driver Okay. dot. Now you see there are lot of methods here. Yes. Yes, sir. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ క్రోమ్ డ్రైవర్ క్లాస్ నుంచి వస్తున్నాయి. ఈ క్రోమ్ డ్రైవర్ ఎవరు ఇచ్చారు మనకి? గూగుల్ వాడు ఇచ్చాడు. Okay. ఓకే, గూగుల్ వాళ్ళే డెవలప్ చేసి ఇవ్వాలి. ఇవన్నీ కామన్ మెథడ్స్ విచ్ ఆర్ ఇండెక్స్ లాగా. ఇవి నాకు కావాలి అని చెప్పి ఎవరు ఇచ్చారో పాల్ హమంత్ వీళ్ళు వెబ్ డ్రైవర్ తయారు చేసినప్పుడు ఇంటర్ఫేస్ లో ఈ మెథడ్స్ మెన్షన్ చేస్తే ఎవరైతే బ్రౌజర్ రెడీ చేస్తున్నారో వాళ్ళు ఈ మెథడ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి ఇవ్వాలి. ఓకే, సో నౌ గూగుల్ హ్యాస్ డెవలప్డ్ ఆల్ దీస్ మెథడ్స్. ఎందుకంటే వాళ్ళు ఎట్లా వాడుకుంటారు అనేది వాళ్ళకి తెలుసు. ఆ బ్రౌజర్ లో ఒక క్లిక్ చేస్తే ఎట్లా అవుతుంది, ఒకటి ఓపెన్ చేస్తే ఎట్లా అవుతుంది, ఒకటి లోడ్ అయ్యేటప్పుడు ఎట్లా పడుతుంది, అట్లాంటివన్నీ ఏ బ్రౌజర్ ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళకే తెలుసు. సో అందుకని క్రోమ్ వాడు ఇచ్చాడు. నౌ టు ఓపెన్ a URL we have driver dot get method. You see this driver dot get. Yes. So we want to open some URL. I want to open some URL, so I'm giving https:// facebook.com. This is the URL I want. That's it. Driver dot get. To open a browser, you have to use this driver dot get URL. Okay. Now let us run this. See, it started Chrome driver. ఇందాక మనం కమాండ్ ప్రాంప్ట్ లో చూసింది ఇక్కడ వచ్చిందా? Yes, bro. A browser open అయిందా ఆటోమేటిక్ గా? And you see it went to facebook.com. Yes, bro. Yes, You sir. understood? So how do we open a browser and how do we go to a URL? Is this pretty simple? Right? Yes, sir. bro. Okay, now I'm closing this. I don't want the driver. Now I want to work with Firefox or open Firefox. Bro, Chrome, Yeah. Firefox అన్ని యూజ్ చేసుకోవాలా బ్రో? మనం ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు బ్రో. రిగ్రెషన్ లో వాళ్ళు మన అప్లికేషన్ ని బట్టి బ్రో. ఇప్పుడు అప్లికేషన్ నాకు మల్టిపుల్ బ్రౌజర్ సపోర్ట్ ఉంది అనుకో, ఐ హావ్ టు టెస్ట్ ఇన్ మల్టిపుల్ బ్రౌజర్స్. అన్నిట్లో చెక్ చేయాలి, సేమ్ టెస్ట్ కేసెస్ అన్ని బ్రౌజర్స్ లో చెక్ చేయాలి. ఓకే ఓకే, ఓకే బ్రో. ఆల్రైట్. సో నౌ వి హావ్ ఫైర్ఫాక్స్. మళ్ళీ ఫైర్ఫాక్స్ సెటప్ చేయాలంటే ఎట్లా? సేమ్ స్టెప్స్. Gecko driver. యా, బట్ వీ హావ్ టు యూస్ గెక్కో డ్రైవర్ పాత్. నేను కాపీ చేసుకుంటున్నా. వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ బదులు గెక్కో డ్రైవర్. గెక్కో డ్రైవర్ డాట్ డ్రైవర్. ఇక్కడ కూడా క్రోమ్ డ్రైవర్ కాదు, ఐ హావ్ టు అప్డేట్ ది పాత్ టు గెక్కో డ్రైవర్. షిఫ్ట్ నో, ఎందుకు? అంత పాత్ ఆల్రెడీ ఉంది కదా. ఇది ఈజీ అవ్వడానికి కోసమే అండ్ ఒక ప్లేస్ లో పెట్టుకున్నా అంతే. ఓకే బ్రో. And now to invoke gecko driver, invoke Gecko driver. Firefox. So what we should do? Object Gecko driver. Gecko driver. Right. object. Object. Gecko I'll driver go info వస్తుంది. Gecko driver రావాలి. No, Firefox రావాలి. Actually Firefox class ఉంటుంది.
Firefox bro. Firefox driver. You see, Firefox driver. Firefox Firefox driver. driver. I can use Driver. Driver equals FF to driver. If it ఎందుకంటే సేమ్ వేరియబుల్ వాడలేం కదా, ఆల్రెడీ డ్రైవర్ అని ఉంది కాబట్టి నౌ ఐఎమ్ యూజింగ్ ఎఫ్ఎఫ్ డ్రైవర్. ఓకే, ఫైర్ఫాక్స్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్స్ టు equals to new న్యూ gecko driver. Firefox నో driver. ఫైర్ఫాక్స్ డ్రైవర్. ఓకే, పాత్లో ఈఎక్సి ఫైల్ మాత్రమే గెక్కో డ్రైవర్ అనే నేమ్ ఉంది, తర్వాత అంతా ఫైర్ఫాక్స్ డ్రైవరే వాడుకుంటాం ఎందుకంటే బ్రౌజర్ నేమ్ క్లాసెస్ ఇవన్నీ. Okay. Okay. నౌ టు ఓపెన్ URL. URL. URL మనకు ఆల్రెడీ మెథడ్ తెలుసు. వాట్ ఇస్ ద మెథడ్ టు ఓపెన్ URL? Get dot driver dot get. Driver.get. So our driver object is ff.driver. Firefox driver.get. So here I am going to use https://facebook కాదు, I'll say gmail. Something. Okay. Okay. Now let me run this. రెండు ఓపెన్ అవుతాయి. క్రోమ్ ఓపెన్ అవుతుంది ఇక్కడికి, ఇక్కడ నుంచి మళ్ళీ ఫైర్ఫాక్స్ కూడా ఓపెన్ అవుతుంది. Chrome opened successfully. Facebook వచ్చింది. ఏమొచ్చింది? The path to the webdriver.gecko.driver. The latest version can be downloaded. ఏంది? Illegal state exception. అసలు ఫైర్ఫాక్స్ ఉందా దాంట్లో? Yeah, I have Firefox. Let me see the version of this Firefox. Version మ్యాచ్ అవ్వకపోయినా ఇట్లాంటి కొన్ని ఎర్రర్స్ వస్తాయి. It is asking us to download the latest version from webdriver.gecko. Oh, it should be gecko.driver. I gave gecko.driver.driver. Now let us see this. Chrome. Yes. See now gecko driver started running. ఇనిషియల్ గా కొంచెం టైం తీసుకుంటుంది, ఫైర్ఫాక్స్ కొద్దిగా స్లో ఉంటుంది సెటప్ అవ్వడానికి. Oh, I think it's already open in the background. Yeah. You see this? Sorry, I'll run it again. Don't worry. Now Firefox is not there. Firefox is closed. ఈ Chrome కూడా క్లోజ్ చేసేస్తున్నా. Now let me run again. You will see Firefox will be opening automatically. అది బ్యాక్గ్రౌండ్ లో ఓపెన్ అయింది, అందుకే మనకు తెలియలేదు. Chrome అయిపోయింది. Now you see Firefox will be opening in the bottom. You see? Yes. Yes, sir. Done. So this is how you invoke browsers. Browser. అయితే ఇక్కడ మనం ప్రతిసారి మనం ఎప్పుడైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇట్లా ఈ లైన్స్ రాసుకునే బదులు, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫర్ స్పెసిఫిక్ బ్రౌజర్ మనం క్రోమ్ డ్రైవర్ మీదనే వర్క్ చేయాలనుకున్నప్పుడు క్రోమ్ డ్రైవర్ డాట్ డ్రైవర్ అని అనుకున్నాం. ఫైర్ఫాక్స్ మీద వర్క్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ దీన్ని మార్చాలి. సో విల్ ఇట్ బి పాసిబుల్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది బ్రౌజర్? మనం ప్రతి క్లాస్ లోకి వెళ్ళి ఊరికే ఈ లైన్స్ మారుస్తూ వస్తామా? నో, రైట్? క్రోమ్ తో రన్ చేయాలనుకున్నప్పుడు ఈ లైన్లు యాడ్ చేసి, ఫైర్ఫాక్స్ తో రన్ చేయాలనుకున్నప్పుడు ఈ లైన్స్ యాడ్ చేసి, ఎందుకంటే మిగిలిన కోడ్ అంతా సేమ్. మీరు facebook.comకి వెళ్ళాలన్నా అదే మెథడ్, జీమెయిల్కి వెళ్ళాలన్నా అదే మెథడ్, రైట్? Yes, sir. ఈ పారామీటర్స్ మార్చుకోవచ్చు మన ఇష్టం. మరి ఇది మారాలి కదా ప్రతిసారి. ఇది క్రోమ్ ఇప్పుడు ఇది డ్రైవర్ అనేది క్రోమ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ కాబట్టి నాకు క్రోమ్ లో ఓపెన్ అయింది. ఈ ఎఫ్ఎఫ్ డ్రైవర్ అనేది ఫైర్ఫాక్స్ డ్రైవర్ కాబట్టి ఫైర్ఫాక్స్ లో ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి ఫైర్ఫాక్స్ డ్రైవర్ టైప్ కదా, రైట్?
బట్ ప్రతిసారి ఇట్లా వెళ్ళి నేను బ్రౌజర్స్ ఇప్పుడు వేరే వేరే బ్రౌజర్స్ లో రన్ చేయాలి అని అంటే ఊరుకూరుకుంటే మార్చుకుంటూ రావాలా కోడ్ లో, విచ్ ఇస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్, రైట్? Yes, అంతేనా? Yes, sir. సో ఇది మనం చేయలేము, ఇట్లా ఇట్లా చేయడానికి లేదు. ఓకే, సో ఫర్ దిస్ పర్పస్ వి క్రియేట్ ఎ మెథడ్ విచ్ విల్ రిటర్న్ అవర్ డ్రైవర్ ఆబ్జెక్ట్. అయితే అక్కడ డ్రైవర్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ బ్రౌజర్ డ్రైవర్ క్లాస్ బదులు వెబ్ డ్రైవర్ వాడుకుంటాం. సో ఐ విల్ షో యూ టేకింగ్ హెల్ప్ ఆఫ్ వెబ్ డ్రైవర్. ఇన్స్టెడ్ ఆఫ్ బ్రౌజర్ డ్రైవర్స్ వెబ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం మనం. వెబ్ డ్రైవర్ ఐ విల్ సే WD డ్రైవర్. ఓకే, వెబ్ డ్రైవర్. ఓకే, వెబ్ డ్రైవర్ నేను ఫస్ట్ రాసింది కరెక్ట్. యా, ఇంపోర్ట్ అవ్వలేదు. నౌ ఇట్స్ ఇంపోర్టెడ్. వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్, వెబ్ డ్రైవర్ WD డ్రైవర్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ Chrome డ్రైవర్. ఓకే, అండ్ సిమిలర్లీ ఇప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చిందా, ఐఎమ్ ఏబుల్ టు స్టోర్ Chrome డ్రైవర్ ఆబ్జెక్ట్ ఇన్ వెబ్ డ్రైవర్. దిస్ ఈస్ అగైన్ స్మాల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, దిస్ ఈస్ ఎ పేరెంట్ క్లాస్, దిస్ ఈస్ చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ని పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ లాగా స్టోర్ చేసుకోవచ్చు. Yes. ఓకే, దట్ ఈస్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, బట్ ఫర్ నౌ ఇది సింటాక్స్ లాగా గుర్తుంచుకోండి. ఓకే, Okay. అగైన్ ఆల్రెడీ వెబ్ డ్రైవర్ ఉంది కదా, I can also do like this. WD driver is equals to new Firefox. Firefox driver. Firefox driver. ఇప్పుడు కూడా ఏం ఎర్రర్ త్రో చేయదు. Is it throwing any error? No. No. సో ఇప్పుడు నేను ఒకటే ఆబ్జెక్ట్ వాడుకొని ఏ బ్రౌజర్ నైనా ఓపెన్ చేసుకోవచ్చుగా. Yes. Yes, sir. బట్ ఇది ఒకసారి క్రోమ్ అవ్వాలి, ఒకసారి ఫైర్ ఫాక్స్ అవ్వాలి. ఇట్లా రాస్తే ఏమవుతుంది, లేటెస్ట్ ఏది ఉంటే అదే వస్తుంది. సో వాట్ కెన్ ఐ డూ? మన యూజర్ని అడగాలి నీకు ఏ బ్రౌజర్ కావాలి అని ఫస్ట్, రైట్? బేస్డ్ ఆన్ యూజర్స్ ఇన్పుట్, యూజర్స్ కి క్రోమ్ కావాలంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయాలి, యూజర్స్ కి ఫైర్ ఫాక్స్ కావాలంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయాలి. హౌ విల్ దట్ బి పాసిబుల్? కమ్ ఆన్. Scanner input. ప్రైమరీ? నో, స్కానర్ ఇన్పుట్ ఇస్ ఫైన్, దట్ ఈస్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. కానీ క్రోమ్ కావాలన్నప్పుడు ఇది ఒకటే ఎగ్జిక్యూట్ అవ్వాలి. మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అయితే ఫైర్ ఫాక్స్ కూడా ఓపెన్ అవుతుంది కదా. Yeah. Yes, bro. క్రోమ్ అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫైర్ ఫాక్స్ అంటే ఇది Firefox అంటే ఎగ్జిక్యూట్ ఇది. అవ్వాలి. సో హౌ కెన్ వి డూ దట్? ఇట్స్ సింపుల్ థింగ్. If condition. ఎగ్జాక్ట్లీ, దానికోసమే వెయిట్ చేస్తున్నా నేను. వి హావ్ టు యాడ్ If some condition. if conditions to choose the right browser. అవునా? Right. Now let us write some method to work with this. Okay. So ఒక మెథడ్ రాసుకుందాం మనం. ప్రస్తుతానికి వాయిడ్ అని పెడుతున్నా బికాజ్ ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్. యాక్చువల్ గా వెబ్ డ్రైవర్ ని రిటర్న్ చేస్తా. ఐ కెన్ డైరెక్ట్లీ గివ్ వెబ్ డ్రైవర్, బట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఐఎమ్ కీపింగ్ వాయిడ్ ఇనిషియల్లీ. ఓకే, అండ్ దెన్ వాట్ ఐ వాంట్ ది Get driver. driver. So I'm giving this get driver and I'm writing a method. But get driver కి నేను ఇన్పుట్ పంపాలి కదా నాకు ఏ డ్రైవర్ కావాలి అనేది. Yes, bro. So I'm giving string br name, browser name. Okay. Now inside this I can write If. okay, if conditions directly. If Browser name. br name Br name equals to Equal to Chrome browser. Chrome browser. will it work? No. No. Niku? No. Why it won't work? String variable की key string. No. Equal. For string comparison, we have to use dot dot equals equals. to. Equals to, sorry. We should not use. Equals in no case. We should not use double equals to. Double equals to వాడితే ఏమైతుందో అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. Comparing. Yes, bro. Right. For strings, you have to use equals ignore case. Equals to ఎందుకు? no. You remember the process behind it?
Yes, sir. సో యూ షుడ్ నాట్ యూస్ డబుల్ ఈక్వల్స్ టు వాడితే ఏమైందంటే ఆ స్ట్రింగ్ యొక్క మెమరీ లొకేషన్స్ ని కంపేర్ చేసుకుంటుంది. మెమరీ లొకేషన్స్, 2 different memory locations will never be equal. So that is why to get the value from that memory location and compare, we use this Dot equals ignore case or equals. Okay, right. ఒకవేళ బ్రౌజర్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఏం చేయాలి? I have to take this property, ఈ ప్రాపర్టీ క్రోమ్ డ్రైవర్ ప్రాపర్టీ సెట్ చేయాలి, అవునా? అండ్ నేను ఇంకా క్రోమ్ డ్రైవర్ అని సెట్ చేసుకుంటే మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు క్రోమ్ డ్రైవర్ రిటర్న్ చేయాలా, ఫైర్ ఫాక్స్ డ్రైవర్ రిటర్న్ చేయాలా తెలియదు. సో అందుకని మనం ఏం చేస్తాం, నార్మల్ వెబ్ డ్రైవర్ లాగా రాసుకుంటాం, అవునా? సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ వెబ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ హియర్. వెబ్ డ్రైవర్ ఈ షుడ్ బి క్యాపిటల్. ఓకే, ఎంటీ ఇంకేం అసైన్ చేయలేదు దానికి, నేను ప్రస్తుతానికి ఎంటీ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా. నౌ టు దిస్ డ్రైవర్ వేరియబుల్ బేస్డ్ ఆన్ మై కండిషన్ ఐఎమ్ గోయింగ్ టు అసైన్ వాల్యూస్. ఇదేంటిది? Chrome. So I can use this directly. That's it. If my browser name is Chrome, this is going to set the property to this, and then this is going to add my Chrome driver to this driver variable. This driver variable ko vachindi. Right? Now else if mali enti br Browser name dot equals to ignore case of Firefox. And then now I have to set the properties for it. So Firefox property and okay, and then I have to set this again Firefox, sir. but for Firefox. Chrome kaadu Firefox. So I'm copying this class, pasting it here. That's it. And then you can also write else if Opera. br name dot opera కాదు మనం డౌన్లోడ్ చేసుకుంది I Internet Explorer. browser name dot Equals ignore case of IE. Okay, say IE, then it should set my property to IE driver, and then open the Internet Explorer driver. So not Firefox, Internet Explorer. Internet Explorer driver. Okay, this is going to give us Internet Explorer driver, and ikkada kuda gecko kaadu IE dot driver. Driver dot IE dot driver. IE dot driver path enti ఇది ఒకటి మార్చాలి. ఓకే, ఆల్రెడీ పాత్ అంత ఉంది కాబట్టి, లేదంటే యూ కెన్ యూస్ షిఫ్ట్ కాపీ యాస్ పాత్ అండ్ పేస్ట్ కంప్లీట్ పాత్. ఇదంతా కామన్ కదా అన్నిటికీ, సో అందుకే మార్చలేదు నేను, జస్ట్ ఇది ఒకటి మార్చాను. సో నౌ వి హావ్ డన్. అండ్ దెన్ ఒకవేళ మనం ఇచ్చిన ఇన్పుట్ రాంగ్ అయితే ఏదో ఒకటి అసైన్ కావాలి కదా డ్రైవర్ కి. డ్రైవర్ ఇస్ ఈక్వల్స్ టు Null. ఓకే, అసైన్ చేసుకున్నాం. నౌ ఇది బయటికి రావాలి మనకు, ఎందుకంటే ఇక్కడ వాడుకోవాలంటే ఇది బయటికి. సిసో వాడితే డ్రైవర్ ఆబ్జెక్ట్ ఎట్లా వస్తుంది? ఏదైనా స్టేట్మెంట్ ఉంటే ప్రింట్ అవుతుంది, బట్ దిస్ ఆబ్జెక్ట్ హ్యాస్ టు బి రిటర్న్, రైట్? సో టు రిటర్న్ I'm just checking a condition. Okay, I can just simply write return driver. So this driver a type? Null. String. What is the type of this driver object? String sir. Boss, ikkada clear ga undi. Driver object type web driver kada? Interface. Yeah. Right? So what am I returning now? Web driver, right? Yes bro. Yes. So I have to replace this void with web driver. Web. Okay bro. Understood? Okay bro. ఇక్కడ నేను ఓన్లీ 3 బ్రౌజర్లే రాసా. ఇఫ్ ఎల్స్ బదులు స్విచ్ కండిషన్ కూడా, స్విచ్ కేస్ కూడా వాడుకోవచ్చు మీరు ఇక్కడ. Yes bro. ఇఫ్ ఎల్స్ ఆర్ స్విచ్ కేస్ మన ఇష్టం, ఏదైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఆప్షన్స్ లేవు మనకు, 4-5 బ్రౌజర్లు. సో ఇఫ్ ఎల్స్ ఈస్ ఆల్సో ఫైన్ ఆర్ స్విచ్ కేస్ ఈస్ ఆల్సో ఫైన్. ఇట్స్ అప్ టు యూ వాట్ డు యు వాంట్ టు యూజ్ అనేది. Now we are ready with the method. Okay, so ఇప్పుడు if we want to use this method, we can use it and open the browsers. అంతేనా? సింపుల్. దీనికి ఒక బ్రౌజర్ నేమ్ పంపిస్తాం మనం, క్రోమా, ఫైర్ఫాక్స్, ఐఈఆ. ఇది పంపిస్తే ఆబ్జెక్ట్ ఆ బ్రౌజర్ కి ప్రాపర్టీ సెట్ అవుతుంది, ఆ డ్రైవర్ ఆబ్జెక్ట్ లోకి వస్తుంది, ఈ డ్రైవర్ బయటకి రిటర్న్ చేస్తుంది. సో నౌ వీ కెన్ యూజ్ దిస్ డ్రైవర్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ అండ్ పర్ఫార్మ్ ది ఆపరేషన్స్ ఆన్ ఇట్, రైట్?
Understood? Yes, bro. Yes, bro. Okay. All right. We'll see that, but let's see the theoretical part if I miss anything. Okay, download stop, parallel for Java, zip file వచ్చింది, ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. ఆ జార్ ఫైల్స్ అన్ని మన బిల్డ్ పాత్ లో యాడ్ చేసుకున్నాం. రైట్, బిల్డ్ పాత్ కి ఎట్లా యాడ్ చేసుకోవాలి? రైట్ క్లిక్ ఆన్ ది ప్రాజెక్ట్, సెలెక్ట్ బిల్డ్ పాత్, క్లిక్ ఆన్ కాన్ఫిగర్ బిల్డ్ పాత్, క్లిక్ ఆన్ లైబ్రరీస్, దానిలో క్లాస్ పాత్ సెలెక్ట్ చేసుకొని, మనం అదే కదా చేసింది, Yes, yes, bro. Yes, sir. ప్రాజెక్ట్, Project, right click, right click, build Build path, and then under this configure build path. build path. ఇక్కడ మన నోట్స్ లో అదే ఉంది చూడండి, ప్రాజెక్ట్, బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్. ఆ తర్వాత క్లిక్ ఆన్ లైబ్రరీస్ Libraries ట్యాబ్. tab. సో ఇది ఆల్రెడీ లైబ్రరీస్ లో ఉంది, కొన్ని సార్లు ఇక్కడ వస్తుంది మనకి. సో అప్పుడు ఈ లైబ్రరీస్ కి వెళ్ళాలి. లైబ్రరీస్ కి వెళ్ళి సెలెక్ట్ క్లాస్ పాత్, అదేనా రాసింది, సెలెక్ట్ క్లాస్ పాత్, అండ్ దెన్ క్లిక్ ఆన్ add external jars. Add all the jars from all folders. అన్ని ఫోల్డర్స్ లో ఉన్న జార్స్ మనం యాడ్ చేసుకోవాలి. అది ఆల్రెడీ చేసాము. ఇది సెలెక్ట్ చేసుకొని యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ కొట్టి మన డిఫరెంట్ ఫోల్డర్స్ లో ఉన్న జార్స్ అన్ని యాడ్ చేసుకున్నాం. రైట్, Apply. and then apply and apply close. Okay, that we did. And then now we have to configure the browser drivers. Browser drivers ని కాన్ఫిగర్ చేసుకోవడానికి IE అయితే డైరెక్ట్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ డ్రైవర్ and click on 32 or 64 bit, it will download the IE. And third party drivers కావాలి అంటే డైరెక్ట్ గా ఈ URL కైనా వెళ్ళొచ్చు, లేదా మనం ఇందాక వెళ్ళినట్టయినా వెళ్ళవచ్చు. ఓకే, క్రోమ్ కావాలంటే క్లిక్ ఆన్ క్రోమ్ పేజ్ కి వెళ్ళిన తర్వాత ఈ రిలీజెస్ మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. అప్పుడు డౌన్లోడ్ చేయాలి మనం విండోస్ 32 అనే ఫోల్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫైర్ ఫాక్స్ అయితే మళ్ళీ రిలీజెస్ మీద క్లిక్ చేయాలి. కానీ ఇప్పుడు డాక్యుమెంటేషన్ లింక్ ఉంది, అంతకుముందు రిలీజెస్ లింక్ ఉంది. ఓకే, అండ్ ఎడ్జ్ అయితే క్లిక్ ఆన్ రిలీజెస్ లింక్ బిసైడ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ డ్రైవర్. ఒకవేళ -18 అయితేనేమో ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ పెట్టుకోవాలి. ఒకవేళ >18 అయితేనేమో ఈ కమాండ్ రన్ చేసుకోవాలి అంతే. అండర్స్టూడ్? Okay, bro. ఆల్రైట్, ఇప్పుడు రన్ చేసుకోవడానికి సర్చ్ ఫర్ కమాండ్ ప్రాంప్ట్, రైట్ క్లిక్. ఓకే, ఇది రన్ చేయడానికి స్టెప్స్. కమాండ్ ప్రాంప్ట్ లో రన్ చేయాలంటే ఏం చేయాలి? దీస్ ఆర్ ది స్టెప్స్. ఓకే, నెక్స్ట్ లాంగ్వేజ్ బైండింగ్స్ ఇన్స్టలేషన్ కి ఆల్రెడీ చేసాం మనం. ఇన్స్టలేషన్ ఆఫ్ లాంగ్వేజ్ బైండింగ్స్ అండ్ వెబ్ డ్రైవర్స్, దట్ ఈస్ డన్. ఇది మనం టెంపరీగా వాడుకునే URL. ఇవాళ నేను ఫేస్బుక్ అండ్ జీమెయిల్ వాడుకున్నా, బట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ బి యూజింగ్ దిస్ URL ఫర్ అవర్ డెమో ప్రాక్టీస్. ఓకే, రైట్. సో దిస్ ఈస్ అ శాంపుల్ ఫర్ సెట్టింగ్ ఎ ప్రాపర్టీ, రైట్, డ్రైవర్ ఫైల్ అండ్ దిస్. ఈ కీస్ ఎట్లా తెలుస్తాయి బ్రదర్ అంటే, మనం గూగుల్లో ఇప్పుడు ఎవరైతే డ్రైవర్ ఇస్తున్నాడో వాడు ఏ ప్రాపర్టీకి సెట్ చేస్తున్నాడు అనేది మనం చూసుకోవాల్సిందే, తప్పదు. ఓకే, క్రోమ్ కి ఓకే క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కి IE, ఎడ్జ్ కి ఎడ్జ్. కానీ ఫైర్ ఫాక్స్ గీకాన్ ఎట్లా తెలిసింది? ఫైర్ ఫాక్స్ వాడు ఎలాంటి ప్రాపర్టీస్ కి అదే వాడుకోవాలి మనం, అంతే. అండర్స్టూడ్? Yes, bro. Yeah. Okay. And yeah, when we are using with IE, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాడుతున్నప్పుడు యూ షుడ్ బి మేక్ ష్యూర్ మనకు సెలీనియం పని చేయట్లేదు, బ్రౌజర్ ఓపెన్ అవ్వట్లేదు అని అంటే, యూ హ్యావ్ టు ఓపెన్ IE, గో టు దిస్ సెట్టింగ్స్ అండ్ యూ సీ హియర్ జూమ్ %. 100%. ఈ జూమ్ 100% ఉంటేనే మన సెలీనియం స్క్రిప్ట్స్ వర్కౌట్ అవుతాయి. ఈ జూమ్ కనుక మీరు 125% కానీ 75% కానీ పెట్టుకున్నారు అనుకోండి, మన సెలీనియం స్క్రిప్ట్ రన్ అవ్వదు. అదేంటో దీని మీద డిపెండెన్సీ ఉంది. ఓకే, సో ఆల్వేస్ మేక్ యువర్ జూమ్ లెవెల్ టు 100% when you are working with IE. Understood? Okay, bro. So this is one of these things. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొకటి కూడా ఉంది దీంట్లో మనం చెక్ చేయాల్సింది IE లో. మిగిలిన బ్రౌజర్స్ కి సంబంధం లేదు, బట్ IE లో యూ గో టు అబౌట్ ఇంటర్నెట్ ఆప్షన్స్. నౌ యూ సీ దీస్ 4 different tabs under internet options. Yes. దీనిలో సెక్యూరిటీకి వెళ్ళండి. ఈ సెక్యూరిటీలో 4 ఉన్నాయి చూసారా? ఇంటర్నెట్, లోకల్ ఇంటర్నెట్, ట్రస్టెడ్ సైట్స్, రెస్ట్రిక్టెడ్ సైట్స్. ఓకే, ఈ 4కి మీరు ఇక్కడ చూడండి, ఎనేబుల్ ప్రొటెక్టెడ్ మోడ్ అని ఉందా? చెక్ బాక్స్. Yes, bro. అయితే 4కి ఎనేబుల్ అయి ఉండాలి, లేదా 4కి డిజేబుల్ అయి ఉండాలి. అప్పుడే మీ స్క్రిప్ట్ పనిచేస్తుంది IE లో. ఓకే, యూ హ్యావ్ టు ఎనేబుల్ ఫర్ ఆల్ ద 4 ఆర్ డిజేబుల్ ఫర్ ఆల్ ద 4. అన్ని సేమ్ స్టేటస్ లో ఉండాలి ఈ 4కి. ఓకే, ఈ ప్రొటెక్టెడ్ మోడ్ అనేది అయితే డిజేబుల్ ఉండాలి, అయితే ఎనేబుల్ ఉండాలి, అన్నిటికీ సేమ్ ఉండాలి. ఓకే, అట్లున్నప్పుడే IE మీద మనం వర్క్ చేయగలం. ఓకే, అదే ఇక్కడ రాసాను సింపుల్ గా, నోట్ ఫర్ IE డిజేబుల్ ప్రొటెక్టెడ్ మోడ్, గేర్ ఐకాన్, ఇంటర్నెట్ ఆప్షన్స్, సెక్యూరిటీ,
అండర్ సెక్యూరిటీ ప్రొటెక్టెడ్ మోడ్ చెక్ బాక్స్. అన్ని సెక్యూరిటీ లెవెల్స్ లో దాన్ని డిజేబుల్ చేసుకోవాలి అంటే ఈక్వల్ గా ఉండడానికి. ఓకే, అండ్ వి షుడ్ ఆల్సో సెట్ జూమ్ లెవెల్ టు 100%. 100%. So those things we have learned. Now example to launch and get title of it. Okay, cover different drivers one by one. అది అయిపోయింది ఆల్రెడీ. We have seen Chrome and we have seen Firefox. మళ్ళీ IE కి కూడా రాయమంటారా? Not needed, right? The same thing. Right? Next, usage of WebDriver interface. Already we have seen. ఇది క్రోమ్ డ్రైవర్ ఉంది, ఇట్లుంటే కష్టం కదా. క్రోమ్ డ్రైవర్ ఉంది, ఇదేమో ఫైర్ ఫాక్స్ డ్రైవర్ టైప్ ఆబ్జెక్ట్, ఇదేమో క్రోమ్ డ్రైవర్ టైప్ ఆబ్జెక్ట్. కానీ నేను ఒకటే డ్రైవర్ రిటర్న్ చేయాలంటే కెన్ ఐ రిటర్న్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్? ఏదైనా ఒకటే రిటర్న్ అవుతుంది కదా మనం రియల్ టైమ్ లో వాడుకున్నప్పుడు. Yes. సో అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే దీనికి ఇంకా వేరే కాన్సెప్ట్ కూడా ఉంది, వై వి షుడ్ యూజ్ దిస్ అనేది. Because WebDriver is the parent of Chrome driver. So when you convert your browser drivers to WebDriver interface, you will be able to access any methods which is inside the WebDriver. Okay, WebDriver అన్నిటికంటే పేరెంట్ కదా, అందుకని దీనిలోంచి దానికి వేసుకోవచ్చు. సో అందుకని ఈ WebDriver కి కన్వర్ట్ చేసుకుంటున్నాం మన క్రోమ్ డ్రైవర్ ని. దిస్ ఈస్ నథింగ్ బట్ అప్ కాస్టింగ్. మనకు గుర్తుందా టైప్ కాస్టింగ్ లో అప్ కాస్టింగ్, సేమ్ అప్ కాస్టింగ్ అన్నమాట. ఇది ఈ క్రోమ్ డ్రైవర్ క్లాస్ ని వెబ్ డ్రైవర్ క్లాస్ కి కన్వర్ట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. బికాస్ దిస్ ఈస్ ద పేరెంట్ ఆఫ్ క్రోమ్ డ్రైవర్. మనం ఇక్కడ ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేసే పని లేదు, ఆటోమేటిక్ గా కన్వర్షన్ అయిపోతుంది. అర్థమైందా? Bro. Right. So it is already converted and we are using the driver. Okay. Usage of WebDriver interface, అదే WebDriver interface గురించి. And methods for getting WebDriver. ఆ మెథడ్ రాసుకున్నాం మనం ఇప్పుడు. WebDriver తెచ్చుకోవడానికి ఒక మెథడ్ రాసుకున్నాం ఇక్కడ. Okay. Okay. Right. Now I'll comment this because నాకు ఇది అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. Because I have a getDriver method. నేను మళ్ళీ ఇవి మన కోడ్ లో రాసుకునే పని లేదు, ఈ మెథడ్ ని కాల్ చేసుకుంటే సరిపోతుంది కదా. Yes, bro. Now okay, this is a static area, this is non-static, so object create చేయాల్సి వస్తుంది. So what I'll do is I'll just change it to static so that I can avoid creation of object. Bro, Okay. bro. అది లైన్ టు లైన్ కమెంట్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి? సింగిల్ లైనా? సింగిల్ లైన్ అంటే ఇందాక మీరు అన్ని కలిపి ఒకటేసారి ఇట్లా స్టార్ స్లాష్ పెట్టుకోకుండా అదే అర్థమైంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ అంటే క్వశ్చన్ మార్క్, షిఫ్ట్ పక్కన క్వశ్చన్ మార్క్ కింద ఉంటది కదా, అది కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ కొడితే ఇది. అదే మళ్ళీ అన్కమెంట్ చేయాలంటే కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్. లేదు నాకు మల్టీ లైన్ కమెంట్ లాగా రావాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఫార్వర్డ్ స్లాష్. ఇప్పుడు కమెంట్ చేస్తుంది అంత గజిబిజి అవుతుంది, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ మల్టీ లైన్ కమెంట్. కంట్రోల్ షిఫ్ట్ ఫార్వర్డ్ స్లాష్. సింగిల్ లైన్ కమెంట్ అంటే కంట్రోల్ స్లాష్. ఓకే ఓకే ఓకే. నౌ ఐ వాంట్ టు, నేను ఏదైనా పని చేయాలి ఇప్పుడు, నాకు ఏదైనా బ్రౌజర్ మీద ఏదైనా URL ఓపెన్ అవ్వాలి అంటే ఐ హావ్ టు గెట్ ది డ్రైవర్ ఆబ్జెక్ట్ కదా. సో ఐ వాంట్ టు get this. So what is this get driver method returning? WebDriver. Right? So I'm creating WebDriver is equals to get driver. See, get driver method, but this get driver method should take some input. What is that input? నాకు ఏ బ్రౌజర్ కావాలి? సపోజ్ I want to use Chrome. ఇది మార్చుకోవడం ఈజీ కదా ఇంకా ఇవన్నీ మార్చడం కంటే. Yes, bro. So just ఇది మారుస్తున్నా నేను Chrome. Now on the driver I want to navigate to some particular URL. So driver.get. So ఏ URL కి వెళ్ళాలి? మన నోట్స్ లో ఈ URL మనం ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్ నుంచి ఇదే వాడతాం. So I'm just taking this URL. Yeah, RNHRM. మనం ఇది ఆల్రెడీ వాడాం కదా. Yes, bro. And one more thing, మీరు ఎప్పుడైనా కానీ URLs ఓపెన్ చేసినప్పుడు గుర్తుంచుకోండి, ఇక్కడ www డాట్ అని మెన్షన్ చేయాల్సిన పని లేదు. If you use www dot, sometimes it will not work. So just do not use this www dot. Direct ga URL వాడుకోండి. Okay. Okay na? Okay. And then HTTPS or HTTP should be there. It ఉండాలి. Okay. So this is the URL. Now it will go to this particular URL on Chrome. మీరు Chrome పాస్ చేస్తే Chrome లో ఓపెన్ అవుతుంది, Firefox పాస్ చేస్తే Firefox లో ఓపెన్ అవుతుంది, IE పాస్ చేస్తే IE లో ఓపెన్ అవుతుంది. సింపుల్ థింగ్ రైట్. ఈ లైన్స్ రాసే బదులు ప్రతిసారి సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ అండ్ క్రోమ్ డ్రైవర్ లేదా సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ ఫైర్ ఫాక్స్ డ్రైవర్ బదులు ఈ ఒక్క మెథడ్ రాసుకుంటే ఏమైంది,
It became very simple, right? Yeah. This is the advantage of reusability. This is the advantage of creating methods. మనం డిస్కస్ చేసాం కదా మెథడ్స్ క్రియేషన్ ఎందుకు చేస్తాం ఎందుకు చేయాలనేది. Yes, sir. So now you see the Reusable. advantage, right? We Okay. can do whatever we want with a simple line. We can get our driver instead of doing all these operations again and again. ఈ మెథడ్ ఒక్కసారి రాసి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేసుకోవచ్చు దీన్ని. అవునా? Now we got this driver. డ్రైవర్ లో URL కి వెళ్తున్నాం. URL కి వెళ్ళిన తర్వాత ఇంకొక బేసిక్ ఆపరేషన్, సమ్ బేసిక్ ఆపరేషన్స్ ఆర్ దేర్ ఆన్ దిస్. లెట్ us ఓకే ఫస్ట్ ఓకే డ్రైవర్ లో ఇది ఓపెన్ అవ్వడం మీకు ఆల్రెడీ తెలుసు. Now there are some common methods on the driver. You see driver dot close అంటే బ్రౌజర్ క్లోజ్ అవుతుంది. దట్ విల్ సీ a little later. ప్రస్తుతానికి ఫైండ్ ఎలిమెంట్ గురించి పక్కన పెట్టేయండి. Get title. You see, so driver dot get title. This one is going to get the title of this browser. మనం ఏదైతే ఓపెన్ చేసామో దాని టైటిల్ వస్తుంది. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయాలి కదా. ఓకే, I'll write or direct గా రాసే బదులు this is the first time that we are using this get title, right? So I'll store it in a variable string title is equals to, I'll say window title is equals to driver dot get title. Now I want to print opened window Title is plus, plus window title. okay, Hmm. that's it. Now this is going to get us the title. A title ఏంటి అనేది after I execute I will tell you. It opened Chrome. It went to the URL. అది వెయిట్ చేస్తుంది లోడ్ అయ్యేంత వరకు. Yeah, it's loaded. Now you see the title is printed there. What is the title now? Orange HRM. Orange HRM. మీకు ఎక్కడి నుంచి వచ్చింది టైటిల్? From the website. This one. You see the title That is tab it. name here? Yeah. Yes. ఆరెంజ్ హెచ్ఆర్ఎం ఇక్కడ నుంచి వస్తుంది. కానీ యాక్చువల్ గా ఇది టైటిల్ కాదు. ఇక్కడ కూడా నేమ్ ఎట్లా వస్తుంది అంటే, ఇఫ్ ఐ ఓపెన్ దిస్ F12, యు సీ ఇది HTML. ఈ పేజ్ డిస్ప్లే అవ్వడానికి మనకు రాసిన కోడ్ ఇది. Yes. ఓకే, దీంట్లో HTML హెడ్ అని ఉంది చూసారా? Yeah. Okay. If I expand this, you see a title called here orange Orange HRM. HRM. So ఈ టైటిల్ అట్రిబ్యూట్ ఇది. ఇక్కడ ఏదైతే టైటిల్ మెన్షన్ చేస్తున్నామో అదే టైటిల్ ఇక్కడ వస్తుంది. సపోజ్ ఐ చేంజ్ దిస్ టు నిఖిల్ OHRM. సి మారిందా? Yes. Yes, sir. సో ఇక్కడ మనం ఏదైతే టైటిల్ ఇస్తున్నామో ఆ టైటిల్ ఇక్కడ వస్తుంది. అదే టైటిల్ మనం తెచ్చుకుంటున్నాం ఇక్కడ. Okay. సో డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ గెటింగ్ ది నేమ్ ఫ్రమ్ ది టాబ్ నేమ్, బట్ ఇట్ ఈస్ గెటింగ్ ది నేమ్ ఫ్రమ్ దిస్ HTML అట్రిబ్యూట్. Okay. ఓకే, ఇది రిఫ్రెష్ చేస్తే మళ్ళీ ఆరెంజ్ HRM సెట్ అయిపోతుంది. See, understood? Yes, sir. Okay, let me close this. So this is a basic method. Now ఇప్పుడు మనకి విండో ఓపెన్ అవ్వడం హాఫ్ విండోలో ఓపెన్ అయింది, హాఫ్ సైజ్ కదా, right? Getting the title of the window. Now maximize the window. Maximize చేసుకోవడానికి ఆల్రెడీ ఓపెన్ అయింది, టైటిల్ ప్రింట్ అయింది. ఆ తర్వాత డ్రైవర్ డాట్ విండో డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ and then window dot maximize. So to maximize a window మనం దేని మీద వర్క్ చేస్తున్నాం ఇప్పుడు? క్రోమ్ పైన. కానీ ఇది ఈ డ్రైవర్ అంటే ఏంటి? ఈ క్రోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత పేజ్ మీద వర్క్ చేయడానికి కావాల్సిన దాన్ని ఇస్తుంది. అయితే క్రోమ్ బ్రౌజర్ నే హ్యాండిల్ చేయాలి కదా, ఒక పేజ్ ని కాదు, బ్రౌజర్ నే హ్యాండిల్ చేయాలంటే బ్రౌజర్ కి మేనేజ్ మెథడ్ ఉంది డ్రైవర్ క్లాస్ లో. సో మేనేజ్ ఉంది.
ఇందులో ఏమేమి మేనేజ్ చేయొచ్చు, మనం విండోని మేనేజ్ చేయొచ్చు. సో వీఆర్ కాలింగ్ అగైన్ విండో మెథడ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మెథడ్ చైనింగ్. మేనేజ్ ఈజ్ ఎ మెథడ్, అగైన్ విండో ఈజ్ ఎ మెథడ్, రైట్? దిస్ మేనేజ్ ఈజ్ రిటర్నింగ్ ఆప్షన్స్. ఏమేమి ఆప్షన్స్ రిటర్న్ చేస్తుంది? విండోకి సంబంధించిన ఆప్షన్స్ రిటర్న్ చేస్తుంది. సో నౌ దిస్ ఈస్ రిటర్నింగ్ ఏ విండో. విండో ఆబ్జెక్ట్ వచ్చిన తర్వాత విండోని మాక్సిమైజ్ చేస్తున్నాము. అండర్స్టూడ్? మనకి విండో రావాలి కదా. సో సింపుల్ గా సింటాక్స్ లాగా గుర్తుంచుకోండి. ఒకవేళ మనం మాక్సిమైజ్ చేయాలి అని అంటే విండో ఆబ్జెక్ట్ రావాలి, మనం విండోని మాక్సిమైజ్ చేయాలి. సో మనకు విండో రావాలంటే ఆ విండో ఎందులో ఉంది? మేనేజ్ లో ఉంది. సో డ్రైవర్ లోంచి మేనేజ్ ఆబ్జెక్ట్ లోంచి ఆప్షన్స్ తెచ్చుకొని, ఆప్షన్స్ లో విండో ఆప్షన్స్ తెచ్చుకొని, ఆ విండో ఆప్షన్స్ లోంచి మాక్సిమైజ్ చేస్తున్నాం. అండర్స్టూడ్? నౌ సిమిలర్లీ మనకు మినిమైజ్ కూడా ఉంది. మినిమైజ్ ది window driver dot manage dot window dot minimize లేదండి. ఓకే, మినిమైజ్ లేదు, ఓన్లీ మాక్సిమైజ్ అండ్ ఫుల్ స్క్రీన్. దిస్ ఇస్ ఫుల్ స్క్రీన్ ఉంది. అండ్ దెన్ ఓకే వి హావ్ ద సైజ్ ఆల్సో. సైజ్ అంటే అది ఎంతలో ఓపెన్ అయింది, ఫుల్ స్క్రీన్ ఓపెన్ అయిందా, హాఫ్ స్క్రీన్ ఓపెన్ అంటే 1920 into 1080 అట్లా రిజల్యూషన్స్ లో పిక్సెల్స్ లో ఇస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ది కామన్ థింగ్స్ ఆర్ కామన్ మెథడ్స్ ప్రెసెంట్ ఇన్సైడ్ a window. Now let us run this and see ఇది మాక్సిమైజ్ అవుతుందా లేదా. బట్ మనకు తెలియాలి కదా ఇది జరిగింది అనేది. So I'll just add some wait here. Thread dot sleep off. I'll say 5 seconds. This should be surrounded by try catch. మనం ఇంకా ట్రై క్యాచ్ కూడా డిస్కస్ చేయలేదు కదా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. no We'll discuss that as part of Selenium only. Okay. Here, now let me run this. Okay, it opened. Orange HRM site వచ్చింది. Now you see it maximized. It's maximized. Yes, bro. So like that we have to handle. So these are the basic operations. I mean the basic setup and basic operations that we do from WebDriver. Is that clear? Yes. All right. ఇంకా డ్రైవర్ మీద బ్రౌజర్ మీద ఇంకా మనం ఏమేమి మెథడ్స్ చేయొచ్చు అనేది we'll see in our next session. ఓకే, అండ్ ఇంకొకటి ఇందులో డ్రైవర్ లో ఫుల్ స్క్రీన్ అనే మెథడ్ కూడా ఉంది. ఫుల్ స్క్రీన్ అంటే తెలుసా మీకు? నౌ దిస్ ఈజ్ ఇన్ మాక్సిమైజ్డ్ మోడ్. ఇది ఫుల్ స్క్రీన్ లోకి రావాలి అంటే యు సీ నా F11. మీకు కింద ఏం నావిగేషన్ బార్ కనిపించట్లేదు, పైన URL కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు, చూసారా? Yes. Yes, bro. సో దిస్ ఈస్ ఫుల్ స్క్రీన్. అగైన్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఫుల్ స్క్రీన్ అగైన్ ప్రెస్ F11. యు సీ నా URL విండో, ఈ ట్యాబ్ విండోస్, ఈ క్లోజ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఫుల్ స్క్రీన్ లో ఉంటే అవేవి కనిపించవు. ఆర్ యూ సీయింగ్ ఇట్ నౌ? yes sir. No. Yeah. So this one we can also open a browser in maximized in full screen mode using this driver.manage.window. Let me show that. Dot full screen. You see this? We have this. Okay, if we call this, it will go to full screen. Full screen. And then driver to Full screen. full screen. And then let us close this driver via code itself. Driver close. So I'm going to close this driver. మనకు రెండు మెథడ్స్ ఉన్నాయి డ్రైవర్ ని క్లోజ్ చేయడానికి, ఐదర్ డ్రైవర్ డాట్ క్లోజ్ ఆర్ డ్రైవర్ డాట్ క్విట్. Quit. ఓకే, డ్రైవర్ డాట్ క్విట్ ఏం చేస్తుంది అంటే ఈ వెబ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని క్లియర్ చేసేస్తుంది. ఓకే, డ్రైవర్ డాట్ క్లోజ్ ఏంటంటే మనకు మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నప్పుడు కరెంట్లీ మన డ్రైవర్ ఏ ట్యాబ్ లో ఉందో ఆ డ్రైవర్ ని మాత్రమే క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఒకటే బ్రౌజర్ ఒకటే ట్యాబ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఐ కెన్ ఐదర్ యూస్ క్లోజ్ ఆర్ క్విట్. Okay, understood? Yeah. Yes sir. Okay. Now let me run this and see it will అంటే ఫటాఫట్ అయిపోతుంది, మాక్సిమైజ్ అవుతుంది, ఫుల్ స్క్రీన్ అవుతుంది, క్విట్ అయిపోతుంది. మధ్యలో నేను వెయిట్ చేయలేదు కదా. అబ్జర్వ్ ఇట్.
maximized, full screen, closed. ఫటాఫట్ అయిపోయింది అది. అండర్స్టూడ్? మనకు కనిపించేది ఇంకా అది ఎంత స్పీడ్లో వెళ్ళిపోయింది. ఇఫ్ యూ వాంట్ టు సీ ఐ కెన్ యాడ్ టైమ్ గ్యాప్ ఇన్ బిట్వీన్. ఓకే, అండ్ దెన్ ఫుల్ స్క్రీన్ తర్వాత కూడా ఒక టైం గ్యాప్ యాడ్ చేసా. నౌ లెట్ us see. Now 5 seconds wait చేసి ఫుల్ స్క్రీన్ అవుతుంది. ఫుల్ స్క్రీన్, సారీ, యా మ్యాక్సిమైజ్. నౌ ఇప్పుడు ఫుల్ స్క్రీన్ అవుతుంది. ఫుల్ స్క్రీన్. Now it will close. Closed? Understood? Yeah. So these are the methods that we have. అంటే మీకు ఇది అవుతున్నట్టు కనబడాలి కాబట్టి నేను మధ్యలో ఇది యాడ్ చేసా, బట్ ఇట్స్ నాట్ నీడెడ్ ఫర్ us to fast గా ఉంటుంది కోడ్. Okay. Alright. So these are the things that I've planned to discuss today. The introduction to WebDriver and setup of WebDriver and invoking the browser. Okay. Any questions in today's session? No. Anybody? Everkena sir, if you have some questions, please let me know. Okay. So tomorrow we'll see how to find the elements, how to see. ఇప్పుడు మన Orange HRM site open చేసాం కదా. Orange HRM live demo. Yeah, this one. Once we open this site, ఇక్కడ మన యూజర్ నేమ్ మీద వర్క్ చేయాలి, పాస్వర్డ్ మీద వర్క్ చేయాలి, ఎట్లా వర్క్ చేయాలి, ఇప్పుడు యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో హౌ ఆర్ వి గోయింగ్ టు డూ దట్? అసలు ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, HTML ఏంటి, HTML లో మనం ఏ ఎలిమెంట్స్ మీద వర్క్ చేయాలి, ఇలాంటివన్నీ we'll see in our next sessions. Okay. All right. Chalo then. Thank you guys. Have a great day. Start practicing programs rayandi marchipodu every day. Okay. Yes, sir. Right. Chalo then. Bye bye. అన్నా చెప్పు. అన్న అది ప్రీవియస్ క్లాస్ అప్లోడ్ చేస్తారా అన్న? చేస్తాను. ఆల్రెడీ అప్లోడ్ చేసినట్టున్నా, ఒక ఇంట్రడక్షన్ ఒకటి రాలేదు, అది అప్లోడ్ చేస్తాను. నిన్న కన్వర్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది నాది జూమ్ లోకి లాగిన్ అవ్వడానికి, బట్ నౌ ఇట్స్ సెటిల్డ్, ఐ కెన్ అప్లోడ్. చలో దెన్, బై బాయ్.